హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు రమా హోమ్ ఫుడ్ అండ్ బ్లాగ్స్. ఈ వీడియోలో క్యారమలైజ్ మఖానాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానో చూసేసేయండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మఖానాన్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ మఖానాన్ని ఫ్రై చేసుకునేటప్పుడు కావాలి అంటే 1 స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే ఇలా డ్రై రోస్ట్ కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ డ్రై రోస్ట్ చేస్తున్నాను. వీటిని బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పూర్తిగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే ప్యాన్లోకి పాకం కోసం బెల్లం వేసుకుంటున్నాము. ఈ బెల్లం స్వీట్నెస్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి అంటే కప్పు మఖానాకి పావు కప్పు కంటే ఒక 2 స్పూన్స్ తగ్గించి వేసుకుంటే సరిపోతుంది. లేదు స్వీట్ అనేది ఎక్కువగా ఉండాలి అంటే పావు కప్పు వేసుకుంటే సరిపోతుంది. ఇందులో 2 స్పూన్స్ వాటర్ని యాడ్ చేసుకొని పాకం పట్టుకోవాలి. ఇందులో వాటర్ ఎక్కువ యాడ్ చేయలేదు కాబట్టి పాకం కూడా ఫాస్ట్గానే వచ్చేస్తుంది. ఇప్పుడు పాకం ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాము. ఏదైనా ఒక ప్లేట్లోకి కానీ గిన్నెలోకి కానీ వాటర్ని తీసుకొని అందులోకి పాకం వేసి చెక్ చేసుకోవాలి. మనం వాటర్లో పాకం వేసినప్పుడు పక్కకి స్ప్రెడ్ అవ్వకుండా వేసిన పాకం అలానే డ్రాప్ లాగా నిలబడిందంటే మనకు పాకం అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు. చూస్తున్నారు కదా, ఈ విధంగా వేసిన పాకం అలానే డ్రాప్ లాగా ఉంది అంటే మనకు పాకం వచ్చేసినట్లే. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న మఖానాని ఇందులో వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మఖానాకంతా కూడా పాకం పట్టేలాగా బాగా మిక్స్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ఈ మఖానాని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది బీపీ ఉన్న వాళ్ళు కానీ షుగర్ ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా తినొచ్చు. మోస్ట్లీ ఇది బీపీ ఉన్న వాళ్ళకి బీపీని కంట్రోల్ చేయడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అంతేకాకుండా ఇందులో మెగ్నీషియం అండ్ ప్రోటీన్ పర్సంటేజెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. మనం ఈ మఖానాన్ని క్యారమలైజ్ చేయడం వల్ల ఇందులో ఐరన్ యాడ్ అవుతుంది. అందువల్ల ఇది మరింత రిచ్ ఫుడ్ అవుతుంది. ప్లేట్లో వేసుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ అలానే వదిలేసి గోరువెచ్చగా ఉన్నప్పుడే వీటిని విడివిడిగా తీసుకోవాలి. చూస్తున్నారు కదా, చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సింపుల్గా 5 మినిట్స్లో ప్రిపేర్ చేసేయచ్చు. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.